అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా పత్రిజీ గట్టి క్లాప్స్ కొడదాం. జగపతి రాజు గారికి గట్టి క్లాప్స్ కొడదాం. మనకి ప్రతి సంవత్సరం వచ్చే పెద్ద పండుగ ప్రకృతి వ్యాలీ. ఇక్కడ అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలో తెలుసు. వాళ్ళని అలా వదిలేస్తే ఎలా ఉండాలో అలా ఉంటారు అంతే. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అది సార్ దృష్టికి వెళ్తే దాన్ని ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం అంతే. కాబట్టి ప్రకృతి వ్యాలీలో మనం చాలా పొందొచ్చు అనమాట. ఇక్కడ ప్రకృతి వ్యాలీ వస్తే అన్నీ వస్తాయి మనకి. ప్రకృతి వ్యాలీ నుంచి చాలా తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఎంత భాగ్యమో మనందరికీ కూడా ఇలా కలవడం. 10 రోజుల పాటు వనవాసం బాగుందా అండి? భోజనాలు బాగున్నాయా? మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా అద్భుతంగా మీకు ఇంకా బాగా పెట్టాలి అనే ఆలోచనతో మాత్రమే మేము ఉంటామన్నమాట ఇప్పుడు. అందుకనే అంత అద్భుతంగా ఉంటుందేమో అది. యద్భావం తద్భవతి కదా. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పెట్టాలి, నేను సరే ఇది చేద్దామంటే ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చెప్పేవాళ్ళే ఇక్కడ ఉంటారు. మ్యాక్సిమం మీ అందరికీ కూడా మీరు 10 సార్లు అడిగితే 10 సార్లు ఇవ్వాలని మాకు ఉంటానే ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తాం కూడా మేము. కానీ తెలుసు కదా మీకు, ఇంటికాడ కూడా మీరు చక్కబెడుతుంటారు అందరికీ. ఒక్కోసారి 2 ఉన్నాయి అనవలసి వస్తుంది. చాలా బాధగా ఉంటుంది మాకు, అసలు అనలేం కూడా. అందుకనే పక్కెళ్ళిపోతుంటాం మేము. ఎవరన్నా అడిగితే ఇయ్యాలేమని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి అక్కడ లేకపోతే. కానీ సార్ దగ్గరికి వెళ్తే ఆ విషయం చాలా సీరియస్గా సివియర్గా ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. సార్ వస్తారు, ఏది తక్కువ ఉంటుందో ఆ బేస్ని ఆయన తీసుకుంటారు. ఒకసారి కాదు 2 సార్లు వేస్తారు. ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ ఎవరన్నా తొందరగా వెళ్ళి సార్ ఆగండి అంటే ఆడితో పాటు నాకు పడద్దు అనమాట. అందుకు ఆడిని ఆపకూడదు, ఆ వస్తువు వెళ్ళే వస్తువునే ఆపకూడదు. ఎంత కష్టం అండి ఇది. చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. అందుకనే ఈ సంవత్సరంతో 8 సంవత్సరాల పాటు ఇక్కడ డైనింగ్లో పాల్గొన్నాం మేమందరం కలిసి. ఇది ఎప్పుడూ మేము మహాప్రసాదం లాగే భావించాం. చాలా ఇష్టం మాకు. ఈ ఇష్టమైన పని ఎంత కష్టమైనప్పటికీ చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్నానం చేయడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ ఎప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటాం మేము, ఎప్పుడు హాయిగా ఉంటాం. ఆ స్టేజే మాకు అన్నీ. ఆ గ్రౌండ్ డైనింగ్ ఏదైతే ఉందో అదే మాకు అన్నీ. అదే స్టేజు, అదే క్రీడా ప్రాంగణం, లేకపోతే అదే మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకునేది, అదే అందరికీ అద్భుతంగా భోజనాలు పెట్టేది. ఈ 10 రోజులు మేము అలా ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా. అక్కడ ఏదన్నా ఎవరికన్నా ఇదిగా ఉన్నా మళ్ళీ రూమ్లోకి వచ్చి కాల్ నొక్కేసుకుని కొంచెంసేపు అలా నీరసం కూర్చుని మళ్ళీ టక్ మళ్ళీ వేసి యాక్టివ్గా మళ్ళీ వెళ్ళిపోతుంటాం అనమాట. ఇబ్బందిగా అనిపించదు. 10 రోజులు అయిపోతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అలాగే రాజుగారికి కొన్ని విషయాలు చెప్పాలన్నప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉంటారు. వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలో తెలదు. సార్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈసారి ఇంకో అద్భుతం ఏంటంటే వాళ్ళ అమ్మాయి గారు మౌనిక గారికి ఆశ్చర్యం మమ్మల్ని. ఏదున్నా కానీ సార్ దగ్గరికి వెళ్ళకుండా ఆవిడ దగ్గరికి వెళ్తాం అనమాట. ఎందుకంటే సార్కి వాళ్ళ పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆవిడ చెప్తే ఆవిడకి తెలుసు సార్కి ఎలా చెప్పాలో. అందుకు నేను డైరెక్ట్ అవ్వకుండా మేడంతో చెప్పేవాడిని అనమాట. ఈసారి అది కొంచెం అడ్వాన్స్ అయింది నాకు. ఒకసారి మౌలిక గారికి గట్టి క్లాప్స్ కొడదాం. సార్కి ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బర్డెన్ ఉన్నా కానీ ఆ ఇంట్లోకి వెళ్తే చాలా ఆయనకి ఆ మౌలి గారిని చూసుకుని, ఆ మౌని గారిని చూసుకుని, వాళ్ళ మనవల్ని చూసుకుని, మళ్ళీ ఏదన్నా స్ట్రెస్ ఉన్నా ఏదున్నా కానీ మళ్ళీ వాళ్ళని చూసుకున్న తర్వాత మళ్ళీ అది బ్యాలెన్స్ చేయగలుగుతారు. నిజంగా ఆ మౌనిక గారి ఫ్యామిలీ ఇక్కడ ఉండడం చాలా అద్భుతం అసలు.
10 days ఆవిడ ఉన్నారు ఇక్కడ. అలాగే మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడం గారికి గట్టి క్లాప్స్ కొడదాం. చాలా బాగుంది. అలాగే ప్రకృతి వ్యాలీకి గత 4 సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాల నుంచి కానీ మాకు ట్రెక్కింగ్స్ వేస్తాం కదా మేము, ఆ ట్రెక్కింగ్కి వచ్చిన ఫ్రెండ్స్ నుంచి కానీ డొనేషన్ కలెక్ట్ చేసి దగ్గర 4 సంవత్సరాల నుంచి రైసు, ఆయిల్, కొన్ని సరుకులు తేవడం జరుగుతుంది. ఒకసారి ఆ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గట్టి క్లాప్స్ కొడదాం. ఎంత అద్భుతంగా సపోర్ట్ చేస్తారంటే ఇంకా అది చెప్పనల్లది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్పేలు మాత్రమే చేస్తారు. అద్భుతంగా అంత నమ్మకం, అంత విశ్వాసం మా మీద ఉంచి ఆ యొక్క డొనేషన్ మాకు ఇస్తున్నందుకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వాళ్ళకి. అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మోహన్ గారు, అలాగే సురేంద్ర, రామారెడ్డి, అలాగే చాలా మంది ఉన్నారు పేరు పేరున. వీళ్ళందరి గురించి చెప్పాలంటే సరిపోదు నాకు ఒక 1 hour అయినా. ఎందుకు అంటే వాళ్ళుంటే ఈ ఋషి ఉంటాడు అంతే. వాళ్ళెవరూ లేకపోతే ఋషి ఒకడుండి ఏం చేయగలను, నేను ఏమి చేయలేను. లేదు సార్ ఇంకా అదనమాట. అందుకేంటంటే మనమందరం కలిస్తేనే ఒక అద్భుతం జరుగుద్ది. ఒక లైట్ వేస్తే ఎంత వెలుగు వస్తుంది, 10 లైట్లు వేస్తే ఎంత వెలుగు వస్తుంది, రెండాళ్ళకి డిఫరెన్స్ ఉందా లేదా? అలాగే ఒక మనిషి ఉంటే ఎంత ఎనర్జీ ఉంటుందో అలాగే అందరూ కలిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అలాంటి ఎనర్జీస్తో చేస్తేనే ఈ యజ్ఞం ఎంత అద్భుతంగా జరుగుద్ది. ఒకే ఒక వ్యక్తి ఇంత అద్భుతాన్ని సృష్టిస్తున్నారంటే మనందరికీ ఇంకెంత మనం చేయాలో చూడండి ఒకసారి. జగపతి రాజు గారు 92 రోజులు పాదయాత్ర చేసినప్పుడు నేను పూర్తిగా ఉండలేకపోయాను. ఆయన మా సైడ్ తూర్పుగోదావరి జిల్లా సైడ్ వచ్చినప్పుడు సార్ కూడా తిరిగాను ఒక 5 days. తిరిగినప్పుడు ఆయన ఎనర్జీ చూసి ఇంకా నాకు మామూలుగా కాదనమాట. ఇంక అసలు ఎందుకు అంటే ఇంకా నేనన్నా సార్ ఆగండి అనేవాడిని, కానీ ఆయన ఈ ఒక్కిల్లు చెప్పొచ్చేద్దామని చెప్పి దారిలో వెళ్తుంటే సందు లోపడికున్న ఇల్లులు కూడా నడిచి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఒక 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి మాంసం మానేమని మళ్ళీ వచ్చి ఇంకో ఇంటికి వెళ్ళేవారు. ఇలాగ 92 రోజుల పాటు ఒక వ్యక్తి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఏది క్రియేటివిటీగా చేయాలన్నా కానీ అది జగపతి రాజు గారి దగ్గర నుంచి వెళ్తుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ 92 రోజులు ఇంటింట ధర్మ ప్రచారం ఆయన చేసిన తర్వాత ఫస్ట్ కంట కోనసీమలో చేశారు 11 రోజులు. అక్కడి నుంచి ఇంటింట ధర్మ ప్రచారాలు స్టార్ట్ అయినాయి. ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో 1 నిమిషం మాట్లాడడం, అమ్మ మాంసం తినకండి, ఎందుకు తినకూడదు అనేది వాళ్ళకి వివరంగా చెప్పడం, ఆ ఇంటి నుంచి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ చెప్పడం, ఇంకో ఇంటికి వెళ్ళడం. ఈ విధంగా ఇంటింట ధర్మ ప్రచారాలు కోనసీమ జిల్లా మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము తీసుకున్నాం మళ్ళీ అది సార్ని ఎలా చేయాలని చెప్పి ఆయన గైడెన్స్ తీసుకుని మేము మాట్లాడే విధానం కూడా ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎంత రిక్వెస్ట్గా మాట్లాడాలి అనేది సార్ ఏ పాయింట్లు మాట్లాడాలని చెప్పి సార్ మాట్లాడుతుంటే వాయిస్ రికార్డింగ్ చేసుకుని మళ్ళీ అవి నేను రాసుకుని ఆ 4-5 పాయింట్లు ఉంటే ఇంపార్టెంట్ పాయింట్లు అవి మాత్రమే వాళ్ళ దగ్గర మాట్లాడేవాళ్ళం. మాట్లాడి ఫస్ట్ వెళ్ళగానే నమస్కారం పెట్టి ఆ 4 పాయింట్లు మాట్లాడి అమ్మ మాంసం మానేయాలని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ విధంగా ఇంటింటి ధర్మ ప్రచారాలు మొదలు పెట్టాం. అలాగే ఇవాళ ఇక్కడ మన ప్రకృతి వ్యాలీకి ఒక గురువు గారు వచ్చారు హిమాలయాల నుంచి. అది ఆ గురువు గారిని పరిచయం చేసింది కూడా ప్రకృతి వ్యాలీ. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన సేమ్ ఆయన చూస్తే పత్రి గారిని చూసినట్టు ఉంది. చాలా అసలు మళ్ళీ ఆ నవ్వు, ఆ స్మైల్ అదంతా కూడా గురువు గారిని చూసినట్టు ఉంది. ఆయన వడ్డించడం, ఆయన ఇప్పుడు వంట వండుతున్నారు సార్. ఆయన వంట వండుతున్నారు ఇప్పుడు. ఆయనే వంట వండుతారు, వడ్డిస్తారు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఉండాలి సార్ చెప్పినట్లుగా 11వ తారీఖు వరకు ఉండాలి. చాలా రుచులు ఇంకా మిగిలి ఉన్నాయి. మేము చేస్తాం, మీ అందరికీ అద్భుతంగా పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.